ముందు పిచ్చి గీతలు పెడుతూ కాలక్షేపం చేసిన ఒక అమ్మాయి ఈరోజు కంటెంట్ రైటర్ అయింది. అలాగే వాగుడుకాయి అని వాళ్ళ అమ్మగారు నాన్నగారి చేత చీవాట్లు తినే ఒక అమ్మాయి ఈరోజు పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ అయింది. అలాగే ఉద్యోగం కోసం వెతుకుతూ కాళ్ళు చేతులు పట్టుకొని బతిమలాడుతూ 2 ఏళ్లుగా పరితపిస్తున్న ఒక అబ్బాయి జీవితం ఫ్యాషన్ డిజైనర్గా సెటిల్ అయింది. ఇవన్నీ ఎలా జరిగాయి అంటే గ్రహాలు మన మార్గాన్ని నిర్దేశిస్తాయండి. దానిని గుర్తించడం చాలామందికి జీవితంలో లేట్ అయిపోతుంది. సరిగ్గా గమనిస్తే పేరెంట్స్ వాళ్ళు అనుకున్నది చేయించడానికి పిల్లల చేత చూస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళు ఏమనుకున్నారో అది అవ్వాలి పిల్లలు అనుకుంటారు. కానీ వాళ్ళ గ్రహాలు ఏం నిర్దేశిస్తున్నాయి, ఏ మార్గాన్ని చూపిస్తున్నాయి అనే దాన్ని అస్సలు గుర్తించరు. వాళ్ళ ధోరణి వేరేగా ఉంటుంది. మనకి ఉండేది ఒకే జీవితం అండి. గెలిచినా ఓడినా ప్రయత్నం మానకూడదు. కాబట్టి గ్రహాలు ఏ మార్గాన్ని నిర్దేశిస్తున్నాయో ఆ మార్గంలో పిల్లల్ని తీసుకెళ్ళడం వలన వాళ్ళ జీవితం తొందరగా సెటిల్ అయిపోతుంది. ఈ విషయాన్ని అందరు పేరెంట్స్ గుర్తిస్తారని అనుకుంటున్నాను. నమస్తే, నేను డాక్టర్ కళ్యాణ్ స్వాతి, ఆస్ట్రో రిలేషన్షిప్ కోచ్.